దత్త భక్తులందరికీ జై గురుదత్త అండి. క్రీస్తకం 1378లో అనగా 31/12/1378 కాళయుక్తి నామ సంవత్సర శనివారం నేటి మహారాష్ట్రలోని నాగనాథ్ దగ్గర గల కరంజా గ్రామంలో కాళే వంశస్థులైన మాధవ శర్మ గారు అంబికా దంపతుల కోటి జన్మల పుణ్యఫలంగా మాధవసాల గ్రామదేవ కాళే అను నామముతో జన్మించి నరహరి అని ముద్దుగా పిలువబడి 10 సంవత్సరముల వయసులో వారణాసిలో సన్యసించి బదరి, నృసింహవాడి, బిల్లవటి అంటే ఇప్పుడు ఔదంబర్ అని పిలుస్తున్నాం కదా ఆ క్షేత్రం, కుమసి, అమరపురం, బాసర, బీదర, గాన్గాపురం క్షేత్రాలను పావనం చేసి అనేక లీలలు అద్భుతాలు చూపించి ఎందరో భక్తులను ఉద్ధరించి నేటికి వారి లీలను చూపుతూనే ఉన్నారు. ఎవరి గురించి మనం మాట్లాడుకుంటున్నాము అంటే శ్రీ నృసింహ సరస్వతి స్వామి, శ్రీపాద శ్రీ వల్లభ స్వామి వారి యొక్క 2వ అవతారమైనటువంటి శ్రీ నృసింహ సరస్వతి స్వామి శ్రీ గురుడు అని కూడా పిలువబడుతూ ఉంటారు. వారు తమ దివ్య పాదుకలను అంటే నిర్గుణ పాదుకలను గానుగాపురంలో ప్రతిష్ఠించి శ్రీశైలము కదలీవనమునకు బయలుదేరారు. వారు బయలుదేరిన తర్వాత వారు భక్తులతో ఏ విధంగా మాట్లాడుతున్నారు అనే సంభాషణ కూడా మనము గమనించవచ్చు. ఈరోజు మనము గురుచరిత్ర, శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి యొక్క అష్టకము, గురుచరిత్ర మొత్తము ఎవరైతే చదువుకోలేరో వారు కనీసము 51, 52 అధ్యాయాలు చదువుకున్నా ఆ ఫలశ్రుతి పుణ్యఫలము దక్కుతుందన్నమాట. అయితే వారు శిష్యులతో సంభాషించిన ఆ సంభాషణ అందరినీ కదిలిస్తుంది. ఇది ఎంతో బాధాకరమైనటువంటి సన్నివేశము. ఎందుకంటే ఈరోజు మాఘ బహుళ పాడ్యమి రోజు వారు అంతర్ధానమయ్యారు అని తెలుస్తుంది. అయితే స్వామివారి యొక్క సంభాషణ అంటే మనం ఊహించి చెప్పడానికి మనం మానవ మాత్రులం అయినా సరే వారు ఏ విధంగా భక్తులతో సంభాషించారు అన్న విషయాన్ని ఒకసారి తెలుసుకుందాం. నాయనలారా, మీకు సర్వశుభాలు ప్రాప్తించుగాక. నలుగురు ఒక చోట చేరి మా గురుచరిత్ర పారాయణం చేసేవారు, స్తోత్రాలు పఠించేవారు, నామకీర్తన చేసేవారు మాకు ప్రీతిపాత్రులవుతారు. ఈ విధంగా శ్రీగురుడు శిష్యులతో మాట్లాడుతున్నారనమాట. మా కథామృతము గానం చేసేవారి ఇంట్లో 4 పురుషార్థాలు సిద్ధిస్తాయి. జీవితాంతం అష్టైశ్వర్యాలు కూడా చేకూరుతాయి. అటు తర్వాత ముక్తి కలుగుతుంది. మేము ఆనంద నిలయానికి వెళుతున్నాం. అక్కడికి చేరగానే అందుకు గుర్తుగా మీ వద్దకు 4 తామర పువ్వులు కొట్టుకుని వస్తాయి. వాటిని ప్రసాదంగా స్వీకరించండి. ఇది మా ప్రమాణం అని చెప్పి సంశయించొద్దు అని శ్రీగురుడు ఆ 4 శిష్యులతో చెప్పారు. ఇది విన్న శిష్యులంతా స్వామివారి అంతర్ధానం అవుతున్నారు గనక జీర్ణించుకోలేక ఎంతో దుఃఖముతో ములుగుతూ స్వామివారి యొక్క అంతర్ధానాన్ని ఆ చివరి క్షణంలో కన్ను రెప్ప ఆర్పకుండా వీక్షించి చాలా బాధను దిగమింగుకొని ఆ వచ్చిన తామరలను ప్రసాదముగా స్వీకరించారు. కానీ శ్రీగురుడు ఇప్పటికీ మనతోనే ఉండి వారి అద్భుతాలను ఇంకెన్నో చూపిస్తున్నారు. గట్టిగా చెప్పండి భక్తులారా, జై గురుదత్త, శ్రీ గురుదేవ దత్త.